హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా చిన్నోని తీసుకొని మా ఊరికి వెళ్తున్నాం. ఇంకా మా చిన్నోడితో జర్నీ అంటే మామూలుగా ఉండదు, చాలా ఫన్ ఉంటుంది. వాడైతే ఒక్క దగ్గర కూర్చోవడం లేదు, బయటనే బాగుందని చెప్పి బయటే ఉంటాను లోపలికి రానని చెప్తున్నాడు. చూడండి మా చిన్నోడు అల్లరి చూడండి. ట్రైన్ ఎలా దిగాలో మా చిన్నోడు చూపిస్తాడు చూడండి, ఇలా దిగాలంట. చిన్నోడు ఇంకా చూడండి, వాడు సైలెంట్గా ఉండరా అంటే అస్సలు ఉండని అల్లరి చేస్తా అని చేస్తున్నాడు. పడుకోరా అంటే ఆహా నేను పడుకోని, నేను చేసేది అల్లరని చెప్పి లేస్తున్నాడు చూడండి. పడుకోడట. మేమైతే రిజర్వేషన్ దాంట్లో ఎక్కాము. ట్రైన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. నాకైతే ట్రైన్ ఖాళీగా కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చాలా రేర్గా ఉంటుంది, ఎప్పుడు ఫుల్లే ఉంటాయి ట్రైన్స్. ఈసారి చాలా ఖాళీగా ఉందన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం మా ఊరికి. మా చిన్నోడు మాత్రం యాజ్ యూజువల్ అల్లరి చేస్తున్నాడు. చూడండి అమ్మమ్మ మనవాడు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. వెళ్తూ ఉన్నామండి, మధ్యలో మంచి గ్రీనరీ వస్తుంది. మనం కొంచెం సిటీ దాటామనుకోండి, చాలా మంచి గ్రీనరీ వస్తుంది. ఆ పొలాలు, ఆ చెట్లు చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి మీరే. లో ఖాళీ కూర్చోవాలంటే నాతో కానిపడు అనమాట. అందుకే నారింజ మిఠాయిలు తింటున్నాను. వీటి కోసం అయితే నాకు మా తమ్ముడికి చిన్నప్పుడు పెద్ద యుద్ధమే జరిగేది. మీరు ఎప్పుడైనా తుంగభద్ర డ్యామ్ చూసారా? అయితే చూడండి, ఇదే తుంగభద్ర డ్యామ్ అనమాట. కర్నూలు స్టాప్ వచ్చే ముందు వస్తుంది. మొత్తం ఎప్పుడు ఫుల్ ఉంటాయి వాటరు. ఈసారి చూడండి చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా దీంట్లో కాయిన్స్ వేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని చెప్పి నేను మా తమ్ముడు కొట్టుకొని మరి కాయిన్స్ వేసి కోరుకునే వాళ్ళము. ఇది కూడా ఒక చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమొరీ అనమాట. ఇంకా ఈ ప్లేస్ని చూడంగానే ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి బ్యాగులు సర్దుకొని డోర్ దగ్గర రెడీగా ఉండేవాళ్ళము.
ఆ ఊరు బస్ ఎక్కామన్నమాట. లాస్ట్‌కి వెళ్తూ ఉన్నాం మా ఊరికి. మా చిన్నోడికి కొత్త కదండీ, చూస్తున్నాడు మొత్తం బస్ అంతా. ఇంతకు మా ఊరు పేరు చెప్పలేదు కదా. మా ఊరు పేరు నెల్లిబండ్ అనమాట. కర్నూలు దిగి బస్ ఎక్కి వెళ్ళాలి. కోడుమూరు దాటిన తర్వాత వస్తుంది. వచ్చాం కదా, ఊర్లో పిల్లలతో చాలా ఫన్ ఉంటుంది. పెద్దమ్మ జాతర అని చెప్పాను కదండి, చూడండి మొత్తం అందరు ఇంటి ముందర టెంట్లు వేసుకొని ఉన్నారు. మొత్తం ఊరంతా పండగలాగా ఉంటుంది. మీకు మా ఊరు వ్యూ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా బిల్డింగ్ ఎక్కాను, గోడ ఎక్కాను మీకు చూపించాలని చెప్పి. చూడండి, ఇవే మట్టి మిద్దలు, అంటే మట్టితోని కట్టిన బిల్డింగ్స్ అన్నమాట అప్పట్లో. ఈ కొండలు చూడండి, మా ఊరికి అట్రాక్షన్ ఏంటంటే ఈ కొండలు అనమాట. ఇవి ఎన్నిసార్లు ఎక్కి మా డాడీతో తన్నులు తిన్నానో నాకైతే అసలు లెక్కే లేదు. చూడండి, అందరు ఇంటి ముందు టెంట్స్ వేసుకున్నారు. చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఊరికి వచ్చేసేవాళ్ళం అనమాట. రఫల్ పండ్ల కోసం అని చెప్పి నేను మా చెల్లి కొండలు ఎక్కేవాళ్ళం. ఇంకా ఈత పళ్ళ కోసం అని చెప్పి, రేగి పళ్ళ కోసం అని చెప్పి ఆ కొండ ఈ గుట్ట ఎక్కి మా డాడీతో ఎన్నిసార్లు తన్నులు తిన్నాను. చెరువులు ఉండేవి, చెరువులోకి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళము. ఇంకా ఈ ప్లేస్ని చూసినప్పుడు ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి నాకు. ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి, ఇటు సైడ్ మాకు పొలాలు ఉన్నాయన్నమాట. అప్పట్లో మా తాత షార్ట్ కట్లో ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయేవారనమాట. చాలా పెద్దగా ఉండేది మా తాత వాళ్ళ ఇల్లు. అప్పట్లో మా తాత 40 years సర్పంచ్లా చేశారు ఈ ఊర్లో. ఇంటి గడప దాటడానికే నేను ఎన్నిసార్లు కింద పడేదాన్నో, అంత పెద్దగా ఉండేది గడప. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు మా పెద్దనాన్న వాళ్ళదనమాట. మా డాడీ వాళ్ళకి పంచిచ్చిన స్థలం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూడండి, మీకు జూమ్ పెట్టి చూపిస్తాను. అదిగో అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది కదా, అది మా డాడీకి వచ్చిన స్థలం. నాన్న వాళ్ళ ఇల్లు, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అన్నీ పక్క పక్కన ఉంటాయి. మీకు మా స్థలం చూపిస్తాను రండి. ఇక్కడ ఆల్రెడీ జాతర పనులు స్టార్ట్ అయ్యాయి అనమాట. చూడండి, మా అన్న పిల్లలు మేకలను చూపిస్తున్నారు చూడండి. ఇదేనండి మా విలేజ్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.